శాస్త్రోపదేశం ధర్మాన్ని మనము ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. కులము, మతము, జాతి, తెగతో సంబంధం లేదు. అన్ని కులాలు ఆర్ఫనేజ్లో ఉంటాయి. మాకు అవసరం ఉండదు కులం అనేది. కానీ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు స్కూల్ అడుగుతుంది. అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అకౌంటెంట్, అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఫిలప్ చేస్తారు. వాటిని మాకు తెలియదు ఎవరు దీపం. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళి అక్కడ బిజీ పనులతో పూర్తి చేసుకుని మళ్ళీ నేను వెనక్కి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చే కారు దిగాను. ఒక నేరేడు చెట్టు క్రింద ఇలా కూడా సర్కిల్ చూసుకొని ఓ 25 మంది కూర్చున్నారు. మిగతా పిల్లలందరూ పాలు తిరిగి కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ ఏం లేవు, బిల్డింగ్ లేదు, రేకుల చెట్లు ఉండేవాడు. ఆ టైంలో నేను కారు దిగి లోపలికి వెళ్ళబోయినా నేను ఆగి ఇంటిలా కూర్చున్నాను. వెళ్ళా, ఇలా మీరు ఇక్కడ కూర్చున్నారే అన్నా. వాళ్ళు ఏమి తడపాయించుకుంటారు. మేము కాపులు మంది అక్కడ. నేను స్టన్ అయిపోయా. చిన్నపిల్లలు. నేను లోపలికి వెళ్ళిపోయా. మా బ్రీఫ్గా సెక్రటరీ మళ్ళీ వెళ్ళి ఫోన్ చేశాక నాకు కనపడదా ఏమన్నా నాకు మనం దేవుని బిడ్డలు, మనం దేవుని ప్రజలు, మనం అందరినీ ప్రేమించిన వారిగా ఉండాలని మనము ఆగిపోతే వెనకున్న ఆగిపోతారు. మన ఇద్దరు బాధ్యత ప్రజలుగా ఉండడం దేవునికి